అఖండ 2 సినిమా బాక్సాఫీస్ జర్నీ ఇప్పుడు చాలా కీలక దశలోకొచ్చింది. రిలీజ్ అయి 3 వారాలు దాటిన తర్వాత కూడా సినిమా థియేటర్లలో కొనసాగుతుండటమంటే చిన్న విషయం కాదు. అయితే 23వ రోజు కలెక్షన్స్ చూసినప్పుడు ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి 2 వారాల తాండవం ఇప్పుడు కాస్త శాంతించినట్టు కనిపిస్తోంది. 23వ రోజు వచ్చేసరికి సినిమాకు కలెక్షన్స్ పరంగా కొద్దిగా డ్రాప్ కనిపించింది. ఇది సహజమే. సాధారణంగా ఏ మాస్ సినిమాకైనా 3వ వారం తర్వాత ఇదే పరిస్థితి వస్తుంది. అఖండ 2 కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే డ్రాప్ ఉన్నా కూడా పూర్తిగా డల్లైపోయినట్టు మాత్రం లేదు. కొన్ని సెంటర్లలో ఇంకా ఆడియన్స్ వస్తూనే ఉన్నారు. 21వ రోజు వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం సినిమా వరల్డ్ వైడ్ గా భారీ మొత్తాన్ని వసూలు చేసింది. ఆ రోజు టికెట్ సేల్స్ కూడా డీసెంట్గా నమోదయ్యాయి. కానీ 22వ రోజు నుంచి కొత్త సినిమాల ప్రభావం, వీక్ డే ఫ్యాక్టర్ కారణంగా ఆక్యుపెన్సీ తగ్గింది. అదే ట్రెండ్ 23వ రోజు కూడా కొనసాగింది. 23వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్లు, ఏ సెంటర్స్లో ఆక్యుపెన్సీ బాగా తగ్గిపోయింది. మార్నింగ్ షోలు చాలా చోట్ల ఖాళీగా కనిపించాయి. మ్యాట్నీకి కొంచెం మెరుగ్గా ఉన్న ఈవినింగ్ షోలు కూడా మొదటి వారాల లాంటి జోష్ చూపించలేదు. సింగిల్ స్క్రీన్లలో మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కారణంగా కొంత రెస్పాన్స్ కనిపించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 23వ రోజు అఖండ 2 సినిమా ఇండియాలో సుమారు 40 నుంచి 50 లక్షల గ్రాస్ వరకు మాత్రమే వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇది 21వ రోజు వచ్చిన కలెక్షన్స్తో పోలిస్తే స్పష్టమైన డ్రాప్ అనే చెప్పాలి. ఓవర్సీస్ మార్కెట్లో అయితే చాలా పరిమితమైన షోలు మాత్రమే కొనసాగుతున్నాయి. అక్కడ నుంచి వచ్చే కలెక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే సినిమా ఇప్పటికే తన బ్రేక్ ఈవెన్ టార్గెట్ను చాలా ముందే దాటేసింది. కాబట్టి ఇప్పుడొచ్చే ప్రతి రూపాయి కూడా మేకర్స్, బయ్యర్స్కు లాభమే. 23వ రోజు కలెక్షన్స్ తక్కువగా ఉన్నా ఇది నష్టాన్ని కలిగించే స్థాయిలో మాత్రం కాదు. సినిమా 3 వారాల పాటు నిలబడటానికి ప్రధాన కారణం బాలకృష్ణ గారి మాస్ ఇమేజ్, అఘోరా పాత్రకు వచ్చిన స్పందన, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ అంశాలే మొదటి 2 వారాలు థియేటర్లను నింపాయి. కానీ ఇప్పుడు ఆ రిపీట్ ఆడియన్స్ కూడా తగ్గిపోవటంతో కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి. 3వ వారం వచ్చేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొత్త సినిమాల వైపు మొగ్గు చూపటం మొదలుపెట్టారు. అలాగే సోషల్ మీడియాలో కొత్త కంటెంట్, కొత్త సినిమాల చర్చ ఎక్కువ కావటం కూడా అఖండ 2కి కొద్దిగా మైనస్ అయింది. అందుకే 23వ రోజు కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. అయినా కూడా కొన్ని బీసీ సెంటర్లలో, ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇంకా సినిమా ఆడుతోంది. అక్కడ బాలయ్యబాబు సినిమాలకుండే క్రేజ్ వల్ల 23వ రోజున కూడా షోలు పూర్తిగా ఖాళీగా మాత్రం లేవు. ఇదే ఈ సినిమాకున్న బలమైన ఫ్యాన్ బేస్ ని చూపిస్తోంది. మొత్తంగా చూస్తే అఖండ 2 23వ రోజు కలెక్షన్స్ పరంగా స్పష్టమైన డ్రాప్ చూపించినా ఇది పూర్తిగా డిజాస్టర్ స్టేజ్కి వెళ్లిందని మాత్రం చెప్పలేం. సినిమా తన జర్నీని గౌరవప్రదంగా ముగించే దశలోకి అడుగుపెడుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా కొద్ది షోలు కొనసాగినా కలెక్షన్స్ మాత్రం ఇదే రేంజ్లో ఉండే అవకాశం ఉంది. చివరగా చెప్పాలంటే అఖండ 2 బాక్సాఫీస్ వద్ద ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్, పవర్ఫుల్ ఫస్ట్ వీక్, డీసెంట్ సెకండ్ వీక్, ఆ తర్వాత నెమ్మదిగా తగ్గే థర్డ్ వీక్తో తన రన్ను కొనసాగిస్తోంది. 23వ రోజు కలెక్షన్స్ డ్రాప్ అయినా మొత్తం జర్నీ చూస్తే ఇది